తిరుపతిలోని గెస్ట్ లైన్ డేస్ మాస్టర్ ప్లాన్ రోడ్డు భూ ఆక్రమణదారులకు అడ్డాగా మారుతోంది. ప్రభుత్వ భూమైనా మఠం స్థలమైనా ఖాళీగా కనిపిస్తే చాలు చదును చేసి చకచక తాత్కాలిక గదులు వేసేసుకుంటున్నారు. అక్కడున్న పాత చెరువును చెరబట్టారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మౌనం దాల్చడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్రమణకు గురైన పాత చెరువును టీడీపీ నేతలు సందర్శించారు. తాము కొంతకాలంగా ఈ ఆక్రమణపై పోరాడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. తిరుపతిలో చెరువులకి రక్షణ లేకుండా పోయింది. చాలా చెరువులు ఆక్రమణకు గురైంది. గతంలో అయితే చెరువుల ఆక్రమణను ఆపడానికి పోరాడేటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ యొక్క ప్రజా సంఘాలు ఏమైంది, స్వచ్ఛంద సంఘాలు ఏమైంది తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఆక్రమణకు గురవుతున్నటువంటి చెరువు ఏకంగా ప్లాట్లాగా రూములు వేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం చెరువుని ఆక్రమించి రూములుగా కట్టి పొడుక్కి వరుసగా మొత్తం అంతా కూడా చెరువులను ఆక్రమించే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందండి? ఇప్పుడు దాదాపు ఏమరా అంటే 2 ఎకరాల 93 సెంట్లు ఇది 1వ డివిజన్కి సంబంధించింది. మిట్టూరుకి, తిమ్మినాయుడిపాలెంకి, అక్కారంపల్లికి, సుబ్బారెడ్డిపల్లికి ఇవన్నిటికి సంబంధించి ఇది చెరువు. మొత్తం దీని విస్తీర్ణం వచ్చి 63 ఎకరాల చిల్లర. దాంట్లో 2 ఎకరాల 93 సెంట్లు ఒక నెల క్రితమే రిజిస్ట్రేషన్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మేనేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నాడు తాతిరెడ్డి అనే అతను. ఇది ఎప్పుడైతే మట్టి తోలినారో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుగుణమ్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ కూడా సరే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము అధికారులను కూడా సంప్రదించి మేము చెప్పితే వాళ్ళు కనీసం ఏ కోసాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. సో ఏకంగా మేమేం చెప్తున్నామంటే ఈ చెరువు నీళ్లు ఇవన్నీ కీలకం. ఈ నీళ్ళే ఈ చుట్టుపక్కల పల్లెలకన్నిటికి కూడా ఈ చెరువులో ఉన్న నీళ్ళే కీలకం. అటువంటిది కబ్జాకు గురవుతూ ఉంటే మేము ముందు కూడా హెచ్చరించినాము. దాన్ని ఏమాత్రం బేఖాతరు చేయకుండా ఈ విధంగా అంతా కూడా నిర్లక్ష్యం చేసేసి ఆ తాతిరెడ్డి అనే అతను ఇవంతా కంప్లీట్గా మొత్తం 2 ఎకరాల 93 సెంట్లు కబ్జా చేసేసి కడుతున్నాడు. వెనక అసలు ఎవరున్నారు? దీని ఇంకా అసలు ఎందుకు ఇంత హడావిడిగా చేసేస్తున్నారు? ఇంక ఉండేది 3 నెలలే కదా, దీన్ని ఎందుకు ఇంత చేస్తున్నారు? వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా పేదల భూములు కానీ, చెరువు భూములు కానీ, వంక భూములు కానీ, కాలువ భూములు ఏది కానీ డీకేటీ భూములతో సహా ఏది వదిలే పరిస్థితి లేదు. అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో మేము గతంలో కూడా ఇంతకుముందు కూడా మేము అధికారులు ఫిర్యాదు చేసాం. ఈ చెరువుని అటు సైడ్ కూడా దాదాపు 1 ఎకరా వరకు ఆక్రమించుకోవడం జరిగింది. దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధికారులు. మళ్ళీ ఇటుపక్క వచ్చేటప్పటికి ఇది 2 ఎకరాల 93 సెంటుల్ని ఇక్కడ తాతరెడ్డి అని చెప్పే ఒక వ్యక్తి, వైఎస్ఆర్సీపీ చెందిన పార్టీకి చెందిన వ్యక్తి దీన్ని ఆక్యుపై చేసుకొని దీన్ని ఫెన్సింగ్ వేసుకొని రూములు కట్టుకున్నారు. ఆయన వెనకాల ఇక్కడ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఇక్కడ కేతం రామారావు ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు అభినయ్ రెడ్డి ఉన్నాడు. ఎమ్మెల్యే ఆశీస్సులతోనే ఇవన్నీ కూడా తిరుపతి కరుణాకర్ రెడ్డి ఆశీస్సులతోనే తిరుపతిలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అన్నిటికీ కూడా మూలకారకుడు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి. ఆయన కొడుకు అభినయ్ రెడ్డి ఆశీస్సులతోనే వీళ్ళందరూ రెచ్చిపోయి. చెప్పండి, మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దీన్ని అడ్డుకోవడానికి ఏం చేయబోతారు? పాన్ చెరువు అనేది ఆక్రమణకు గురైందని గత 3 నెలల క్రితం కూడా వచ్చి అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కలెక్టర్ గారి నోటీస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అధికారులు కూడా ఇది కబ్జాకు గురైంది అని కూడా నిర్ధారణ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ పై అధికారులు మరి ఈ జాగానంతా కూడా అన్యాక్రాంతం చేయడం జరిగింది. రూములు కూడా కట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల ప్రమేయంతోనే జరిగిందని మేము గట్టిగా చెప్పగలము. అధికారులను కూడా విస్మరించి అన్యాక్రాంతం చేసి అడ్డగోలుగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఇదంతా కూడా వారి యొక్క భూ కబ్జా నేతలు అనే దానికి ఇదొక మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కలిపి మేము కూడా ఉద్యమం చేసి ఈ ల్యాండ్ ఏదైతే అన్యాక్రాంతమైందో దాన్ని కాపాడుకోవడానికి మా వంతు మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని అది మొత్తంగా ఈ యొక్క ఆక్రమణకు గురవుతున్నటువంటి భూములపైన ఖచ్చితంగా తీవ్రమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల్లో అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే ఉంది.
టీడీపీ కూడా గట్టిగా కూడా చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. లేదంటే ఈ నీటి ఎద్దడి అంటే ఈ చెరువులు కనుక పూర్తిగా ఆక్రమణకు గురైతే పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా మారే పరిస్థితి కూడా ఉంది. వీడియో నటరాజు, దినేష్, ఏపీ జ్యోతి, తిరుపతి.